నెక్స్ట్ మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా మర్రి జనార్దన్ రెడ్డి. సో ఇప్పుడు ఈ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఒక నెల రోజుల క్రితం ఈ అంశం నడిచింది యాక్చువల్గా. ఎందుకంటే మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ ఓడిపోయారు బీఆర్ఎస్ నుంచి. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ విషయంలో అల్లు అర్జున్ మామకి ఇచ్చే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తూ ఉన్నది. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు 1-2 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందట. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఈటలని ఢీకొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈటలని ఓడించడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్లాన్ ఇది. ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డికి ఎట్లాంటి ఇది వచ్చే అవకాశం ఉంది అంటే, మీ సిట్టింగ్ ఎంపీ స్థానంలోనే, మీరు మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిన స్థానంలోనే మీరు ఓటమి చెందారు అన్న దాంట్లో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని ఒక బలమైన క్యాండిడేట్ దించాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. సో ఒకవేళ అల్లు అర్జున్ మామని కనుక బరిలోకి దింపితే ఇక ఈటల విజయం ఖాయమని చెప్పాలి. సో అందుకే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా, కొంత ఆర్థికంగా బలంగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డిని బరిలోకి దింపితే ఎట్లా ఉంటుందని ఆలోచన చేస్తున్నారట. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి త్వరలోనే హస్తంగూడికి చేరబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బుధవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 7 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. శాసనసభ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మార్పు పైన అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆహ్వానాలు అందినాయి. జహీరాబాద్ నుంచి బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేయాల్సిందిగా ఆ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మర్రి జనార్దన్ రెడ్డి బీజేపీ నాయకులు తనను సంప్రదించిన మాట వాస్తవమే అన్నారు. కార్యకర్తలు శ్రేయోభిలాషులతో చర్చించకుండా తాను నిర్ణయం తీసుకోబోనని చెప్పారు. అయితే మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా జనార్దన్ రెడ్డిని ప్రకటించబోతున్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి లేదా మహబూబ్ నగర్ స్థానాల్లో పోటీ చేయాలని ఆఫర్ ఉన్నా జనార్దన్ రెడ్డి ఆసక్తి చూపట్లేదని సమాచారం. ఈ క్రమంలో ఆయన్ను మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడం లాంఛనమే అని తెలుస్తోంది. అయితే పార్టీ మారే అంశం పైన జనార్దన్ రెడ్డి మాత్రం స్పష్టత ఇవ్వట్లేదు. కాంగ్రెస్ బీజేపీలు తనను సంప్రదిస్తున్నా తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. 1-2 రోజుల్లోనే ఈ విషయం పైన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు మీరు ఇట్లా కూడా పోతారా, ఈయన కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందా అని మీకు అనిపించవచ్చు. రేపు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా ఆశ్చర్యం లేదు. విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మల్లారెడ్డి, విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అసలు మామూలు ప్రయత్నం కాదు. నేను పార్టీలోకి వస్తా. ఏ లీడర్కి చేయని లీడర్ లేడు. ఫోన్ అందరికి ఫోన్లు చేస్తున్నాడు. సో రేపు ఈటలని కొట్టడానికి మల్లారెడ్డిని తెర మీదకి తీసుకొచ్చి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి మల్లారెడ్డిని పార్టీలో చేర్చుకున్నా ఆశ్చర్యం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తూనే ఉన్నాడు కదా, ఒక్క బిల్డింగ్ గూలగొట్టేసరికి దెబ్బకు మల్లారెడ్డి దిగొచ్చిందని. సో అందుకే మల్లారెడ్డి కాంగ్రెస్ తో డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. మర్రి జనార్దన్ రెడ్డి ఫైనాన్షియల్ గా బాగా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి. ఆయన చర్చలు వీళ్ళంతా ఏడ పచ్చగా ఉంటే, ఏడ అధికారం ఉంటే అదే పార్టీలో ఉంటారు. ఇంకా వాళ్ళకి అధికారం తప్ప ఇంకొక ఆలోచనే ఉండదు. కేసీఆర్ లేకపోతే కేసీఆర్ మీద ప్రేమ, వీళ్ళంతా ఎవరండి? కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీ కొంచెమైనా ఉండాలా. నీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి, నిన్ను మోసిన వాళ్ళకేమో పక్కన పెట్టినావు. ఎవడెవరినైతే తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు, ఇప్పుడు వాళ్ళంతా నిన్ను తన్ని వెనక్కిపోతా ఉన్నారు, తన్ని తరిమేస్తా ఉన్నారు కదా. సో అందులో భాగంగా చాలా మంది లీడర్లు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్తున్న వాళ్ళు కనబడతా ఉన్నారు. అక్కడ ఏమి లేదు, ఆ పార్టీ గెలిచే అవకాశం లేదు. ఒకవేళ అదే పార్టీలో ఉంటే వాళ్ళ ఆస్తులకి పెద్ద ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ పవర్ ఉంటే అక్కడ. అయితే స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోకి వెళ్దామా, లేదు బీజేపీలోకి పోదామా, ఇది తప్ప ఇంకొక ఆలోచన వాళ్ళకి ఏం కనిపించట్లేదు. రేపు మల్లారెడ్డి పార్టీ మారినా మనం ఏం పెద్దగా అట్టెట్లా మారుతాడు, రేవంత్ రెడ్డి ఇది కదా, రేవంత్ రెడ్డి అది కదా, ఇవన్నీ ఏమి ఉండయి. వాళ్ళకి చాలా క్లారిటీ. వాళ్ళకి రేపు ఎంపీ స్థానం ఎట్లా గెలవాలి, మల్కాజ్గిరి ఎవరెవరిని బరిలోకి దింపాలా అని అందరూ అనుకుంటారు కదా. అనుకుంటారు, జనదేముంది, 2 రోజులు అనుకుంటారు, మళ్ళీ వాళ్ళే సైలెంట్గా ఉంటారు. సో ఈ ఆలోచనతో పార్టీలు ఉంటాయి. దాంట్లో మనం ఏం ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అక్కర్లేదు.